వార్డుల్లో అనేసి ఇప్పుడు ఫస్ట్ పంపించాయి తెలుసా 23-24 వార్డుల్లో ప్రచారం అదే ప్రూఫ్ చేస్తాం అక్క నేను ఇట్లే పుట్టి ఇది తిరిగి ఇదైనా సరేనా తల్లి ఇన్ని రోజులు చూసేసినాం ఒక్కొక్క ఓటు చాలా ఇంపార్టెంట్ ఉందన్నా ఈ ఒకసారికి రాక ఈ ఒకే ఒకసారికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకున్నామక్క అన్ని అభివృద్ధి చేసి చూపిస్తా ప్రతి పేద మహిళ అకౌంట్కి 5,000 రూపాయలు కుటుంబం పెద్ద ఎవరున్నారు పేద మహిళ ఆ కుటుంబంలో మహిళ అకౌంట్కి 5,000 రూపాయలు పంపించారు ఇంకా కేంద్రంలో కానీ వచ్చినా 8,333 రూపాయలు అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి పేద మహిళ అకౌంట్కి 1వ తారీఖు వస్తే వాళ్ళ అకౌంట్కి పడేట్లేదు ఎందుకంటే రేట్లు విపరీతం అయిపోయినాయి దీన్ని కంట్రోల్ చేయాలంటే ఈ బీజేపీ వచ్చి నాశనం చేసి పెట్టింది రేట్లు ఎక్కువైపోయి జిఎస్టీలు అయిపోయి పేదోడు సస్తా ఉన్నాడు సాగు అర్థమవుతాం కదా తల్లి 5,000 రూపాయలు ప్రతి నెల ప్రతి పేద మహిళ అకౌంట్కి ఆ గృహిణి అకౌంట్కి పడుతుంది తప్పకుండా ఓటేసి గెలిపించుకోవాలి ఒక ఆడబిడ్డని సీఎంగా గెలిపించుకోండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఆ తల్లి సరేనమ్మా మీరందరూ ఓటేయండి పలమనేరులో గెలిచేది ఈసారి కాంగ్రెసే ఎవరిని చెప్పినా కాంగ్రెసే గెలుస్తుంది ఈసారి పలమనేరులో సరేనా తల్లి తప్పకుండా ఓటేయండి ఇంకా 10 మందికి చెప్పి ఓటేపండి సరేనమ్మా నమస్తే 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 రండి మా చేకూర్తి కానీ సరే రండి సార్ అమ్మా ప్రతి పేద మహిళ అకౌంట్కి 5,000 రూపాయలు మీ అకౌంట్కి వచ్చాయి కదా సిరిమలమ్మ నిర్ణయం తీసుకుందమ్మా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేయండా గత 2 సార్లు చేయి గుర్తుకి ఓటేయలేదు మీరు ఎవరు ఈసారి చేయి గుర్తుకు ఓటేసి గెలిపించిందమ్మా 2 సార్లు ఒక సైకిల్ వచ్చి ప్యాన్ వచ్చి మొత్తము ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా చాలా ప్రాబ్లం పడిపోయిందమ్మా అందరిలోనే చైతన్యం వచ్చింది అది ఇప్పటికైనా మనమందరం మేలుకొని గత 10 సంవత్సరాల ముందర కాంగ్రెస్ పక్షమే ఉండింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పక్షం హస్తము ఇప్పుడు ఆ హస్తం వచ్చేసి చంపేసినారు పార్టీని అందరూ స్వార్థపరులు వచ్చి చంపేసినారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ హస్తం గుర్తు ఈ హస్తం గుర్తుకు ఓటేసి మీరందరూ గెలిపించుకోండి ప్రతి నెల 5,000 రూపాయలు మీ అకౌంట్కి వస్తుందమ్మా ఎందుకంటే ఈసారి మార్పు రావాలమ్మా ప్రతి ఆడబిడ్డ అకౌంట్కి గృహిణి అకౌంట్కి 5,000 రూపాయలు పడేట్టుగా ఈసారి కాంగ్రెస్ పక్షానికి ఓటేసి గెలిపించిందమ్మా నేను మీ ఊరి ఇదే ఊరు ఇదే పలమనేరు ఇదే నల్లగొడ్లపల్లి పక్కన సరేనమ్మా ఇక్కడే చదివి ఇక్కడే ఇంత బిడ్డ పుట్టినాక ఈడే పెరిగి అంతా సరేనమ్మా ప్రతి పేద మహిళా కుటుంబానికి 5,000 రూపాయలు ప్రతి 1వ తారీఖు మీ అకౌంట్కి 5,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పక్షం గెలిచిందంటే ప్రతి పేద మహిళ అకౌంట్కి 5,000 రూపాయలు పడుతుంది సరేనమ్మా నెల 1వ తారీఖు నెల పడుతుంది సరేనమ్మా అన్నా మీ అకౌంట్కి 5,000 రూపాయలు ఖచ్చితంగా ఒక్కసారి గెలిపించుకోండి ఓకే సార్ ప్రగతి మార్గం తమ పరపేదాలు లేవు తనది ప్రజావర్గం తనది ప్రజావర్గం తనది ప్రజావర్గం పరమలేదు పల్లె వైరెక్కి మల్లెని కోనా బంధమయ్యేదిగే పెద్ద మందరి
అవును, చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించుకో. ఓ ఆవు దూడప్పుడు నువ్వు పాత మనిషి మన పార్టీనే అది కూడా. అప్పటి నుంచి ఆవు దూడ ఉండింది ఆ పార్టీనే, ఇప్పుడు అదే పార్టీనే హస్తం గుర్తయింది. సరేనావా? దయచేసి ఈసారి నీ ఓటు హస్తం గుర్తుకయ్యి సిరిమలమ్మ సీఎం కావాలి. అది తెలుసమ్మా, అది చెప్పాలా నువ్వు బాగా ఆడోళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. నల్లగొండపల్లి అది నేను అంటా ఉండేది. ఎస్టేట్ లో ఈడే పక్కన నల్లగొండపల్లి. అయ్యో ఉండిలేవా హస్తం గుర్తు ఓటేసి నేను ఇంకా పర్యాటకంగా నాణ్యం పెట్టించేసినారు పెద్ద పార్టీ కాకుండా. మళ్ళీ కర్ణాటక తెలంగాణ రెండు వచ్చింది దేవుడు దయ వల్ల. ఆంధ్రాలో హస్తం గుర్తు రావాలా, మార్పు రావాలా, అభివృద్ధి జరగదు. తప్పకుండా ఏంటి పెద్దగా హస్తం చేయి గుర్తుకి ఏమన్నా పెద్దగా. అమ్మా మీలాగే ఆయమ్మ ఆడబిడ్డ ఆ తల్లినే సీఎం చేసుకోదమ్మా. సిరిమలమ్మ ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక ఆడబిడ్డ సీఎం అవుతుంది. నేను కాకూడదమ్మా? ఆడబిడ్డ సీఎం కాకూడదా? కావచ్చు కదమ్మా. ఇన్ని రోజులు మగబిడ్డలు చూసినాము, నాశనం పట్టించేసినారు ఆంధ్రనమ్మా. తప్పకుండా అమ్మా, ప్రతి పేద మహిళ అకౌంట్కి 5,000 రూపాయలు వచ్చేది. ఇందిరమ్మ అభయమో గ్యారంటీ పథకం ఓకేనమ్మా. ప్రతి పేద మహిళ అకౌంట్కి వస్తుంది. మీ ఇంట్లో కూడా ఒక గృహిణి అకౌంట్కి 5,000 రూపాయలు వస్తుంది నెల 5 సంవత్సరాల వాళ్ళ 5 ఏళ్ళు నెలకు 2,500 2,000 అట్లా వాళ్ళు విడతలు చేసినారు. కాదు ప్రతి నెల మన అకౌంట్ లో పడుతుంది. సరేనా? మనం బాధపడాల్సిన లేదు. మనం అన్నం రప్పించుకుంటాం. నల్లగొట్టు కాంగ్రెస్ పక్షమప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పక్షమో దయచేసి హస్తానికి ఓటేసి గెలిపించుకుంటాం. ఎందుకంటే ఈ 10 ఏళ్ళు ఇంకా చాలా గందరగోళం అవుతుంది. ఓటేసి గెలిపించుకోండి. ప్రతి ఒక్కరికి అది ఉండే ఉంది, ప్రతి తల మీద ఉంది. ఇప్పుడు వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు, ఒకసారి వాళ్ళు వచ్చినారు, ఒకసారి వీళ్ళు వచ్చినారు. రెండు పార్టీల్లో తప్పకుండా ఇది ఆ కాలం రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రాలు నిలిపి ఈ గందరగోళమే లేదు. ఆ పెద్ద ఆయన చనిపోయిన దాని వల్లనే ఇంత ప్రాబ్లం వచ్చింది. రాష్ట్రాలు 40% ఉన్నది, 40% ఉంది. తప్పకుండా 100కి 100 రూపాయల్లో నువ్వు నిజమైన మాట చెప్పినావు. ఆ రిమైనింగ్ 60% ట్రై చేస్తాను. 100కి 100 రూపాయలు రావాలి. అవునా? చేస్తాం, ఏది మేము చేస్తాము. నీ మాట చెప్తానంటే మాట చెప్తే మాది తప్పు. రాను సార్ ఇవన్నీ కూడా ఒప్పుకోవటం ఇలాగే జనాలకి పెను భారంగా కళ్ళు మేము పనుకుంటే కళ్ళ కింద గిల్లు ఉండదు, గుండు మాదిరి. కాబట్టి అదే ఒకసారి మాత్రం
ప్రతి యువకుడికి కేంద్రంలో వస్తే 8,330 నిరుద్యోగి ప్రతి పేద మహిళ అకౌంట్కి 5 రూపాయలు నెల నెల 1 రూపాయలు ఈ అకౌంట్ 5 రూపాయలు. அம்மா இங்க பாருங்க வைஎஸ் ராஜசேகர் உங்க பார்ட்டி வந்து காங்கிரஸ் பார்ட்டி ஹஸ்தம் நீங்க பாத்தீங்களாமா பாத்தீங்களாமா இதுதான் ஹஸ்தமா நீங்க ஏதாவது போய் அந்த சைக்கிளுக்கு போட்டீங்கன்னா சர்வ நாசனமாயி போயிடுச்சு ஆந்திர பிரதேசமா இப்ப காப்பாத்திக்கணுமா ஆந்திர பிரதேஷ்னு சரிதாம்மா தயவு செஞ்சு கை கொடுத்து போடுங்க கைக்கு போடுங்கம்மா தப்பாத கைக்க போடுறீங்களா சரி தாயி இதுதான் காங்கிரஸ் அம்மா கை கொடுத்துதான் காங்கிரஸ் ஆமா அதனால சரி அதுதான் கொஞ்சம் கன்ஃபியூஷன் என்னன்னாக்கா ராஜசேகர் ரெட்டி தெரிஞ்சு அதுதான் ராஜசேகர் ரெட்டி ஒரு மகள் வந்து காங்கிரஸ் பார்ட்டி ஹஸ்தம் திருமணம்மா ஒரு பொண்ணு தான் சிஎம் ஆவறதுக்காக வந்திருக்குது உங்களுக்கு எல்லாருக்கும் நல்லது பண்றதுக்காக 5000 ரூபாய் உங்களோட அக்கௌண்ட்டுக்கு ஒரு மாசத்துக்கு 1ஆம் தாரீக்கு வந்துட்டு வருமாமா காங்கிரஸ் வந்துச்சுன்னா 5000 ரூபாய் உங்களோட அக்கௌண்ட்டுக்கு வரும் வர்ற மாதிரி நான் பண்றேன் என்ன நம்பலாம் சரிதாம்மா
ನಾನು ಹಿಂಗೆ ಪೊರಂದ ಪುಳ್ಳೆ ದಯವು చేయించి నల్లగొండపల్లి ఇస్తాను ఎన్నడ దయవు చేయించి నీకు ఓటు పొట్టి కాంగ్రెస్ పక్షతికి విజయం ఆశీర్వాదం కుడుంది సరేనమ్మా సరేమ్మా అద్భుతంగా ఉండే ఇప్పుడు ఆయనే ఆడబిడ్డ భయ్యా పలమనేరుని తప్పకుండా అభివృద్ధి చేసుకున్నాం ఇదే నల్లగొండపల్లి నల్లగొండపల్లి తెలుసాక మీకు ఎస్టేట్ పక్కన నల్లగొండపల్లి ఆ వైఎస్ఆర్ జంక్షన్ విగ్రహం ఉంది విగ్రహం పక్కన ఉండేది మాదే పొలము ఈడ మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడంతా షార్ట్ ఈడ కొనుక్కుంటా ఉండే ఆ పక్క ఉండే 5 ఉండే రెండు అవునా సరేవా హస్తం గుర్తు ఓటేసి గెలిపించుకో అవును చెయ్యి గుర్తు ఓటేసి గెలిపించుకో ఓ ఆవు దూడప్పుడు నువ్వు పాత మనిషి మన పార్టీనే అది కూడా. అప్పటి నుంచి ఆవు దూడ ఉండింది ఆ పార్టీనే ఇప్పుడు అదే పార్టీనే హస్తం గుర్తయింది సరేనావా దయచేసి ఈసారి నీ ఓటు హస్తం గుర్తుకయ్యి సిరిపురమ్మ సీఎం కావాలి అది తెలుసమ్మా, అది చెప్పాలా నువ్వు బాగా ఆడోళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. నల్లగొండపల్లి అది నేను అంటా ఉండేది. ఎస్టేట్ లో ఈడే పక్కన నల్లగొండపల్లి అయ్యో ఉండిలేవా హస్తం గుర్తు నేను ఇంకా 10 ఏళ్ళు ఇంకా నాణ్యం పెట్టి చేసినారు కొద్దిగా పార్టీ కాకుండా మళ్ళీ కర్ణాటక తెలంగాణ రెండు వచ్చింది దేవుడు దయ వల్ల ఆంధ్రలో హస్తం గుర్తు రావాలా మార్పు రావాలా అభివృద్ధి జరగదు తప్పకుండా ఏంటి కొద్దిగా హస్తం చేయి గుర్తుకి సరేనా కొద్దిగా అమ్మా మీలాగే ఆయమ్మ ఆడబిడ్డ ఆ తల్లిని సీఎం చేసుకోండమ్మా షర్మిలమ్మ ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక ఆడబిడ్డ సీఎం అవుతుంది నేను కాకూడదమ్మా ఆడబిడ్డ సీఎం కావచ్చు కదమ్మా ఇన్ని రోజులు మగబిడ్డలు చూసినాము నాశనం పట్టి చేసినారు ఆంధ్రనమ్మా చూద్దాం ఈసారి తప్పకుండా అమ్మా ప్రతి పేద మహిళ అకౌంట్కి 5,000 రూపాయలు వచ్చారు ఇందిరమ్మ అభయము గ్యారంటీ పథకం ఓకేనమ్మా ప్రతి పేద మహిళ అకౌంట్కి వస్తుంది మీ ఇంట్లో కూడా ఒక గృహిణి అకౌంట్కి 5,000 రూపాయలు వస్తుంది నెల 5 సంవత్సరాలు వాళ్ళ 5 ఏళ్ళు నెలకు 2,500 2,000 అట్లా వాళ్ళు విడతలు చేసినారు. కాదు ప్రతి నెల మన అకౌంట్లో